యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనము శ్రీశైలంలో గల శిఖర దర్శనం చూస్తూ శంకర భగవత్పాదుల వారి యొక్క శంకర విజయంలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము. ఇది 7 నిమిషాల వీడియో. మా కాపాలికుడు ఆదిశంకరాచార్యుల వారిని బాగా ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆయన ప్రసన్నం చేసుకోవాలని శ్రీశైల శిఖరం ఎంత ఎత్తు ఉంటుందో అంతగా ఆ యొక్క కాపాలికుడు భగవత్పాదుల వారిని పొగిడాడనమాట. ఏదైనా ఎవరికైనా అవసరమైతే ఆ విధంగా పొగుడుతారు. భగవన్ పూజనీయ దయామయ, నా మొర ఆలకించండి, మీరు సర్వజ్ఞులు, నా భాగ్యం తమ కరుణ మీదనే పడింది, నా పట్ల కృపాభావం చూపి తమ శిరస్సును నొసగండి అని తమ పాదాలను ఆశ్రయిస్తున్నాను. అంత శాంత స్వభావంతో విన్న శ్రీ శంకర భగవత్పాదుల వారు కాపాలికుడితో ఇలా అన్నాడు: ఓ కాపాలికోత్తమ, భయపడకు. నువ్వు కోరిన విధముగా గూర్చి నేను కొంచెము కూడా విచారించలేదు. లోకంలో జీవుల మనోరథాలను నెరవేర్చడానికే ప్రాజ్ఞులు కృషి చేస్తారు. ఎంతో సంతోషముగా నా యొక్క శిరస్సును నీకు ఒసగుతాను. వివేకులు ఈ శరీరము అశాశ్వతమని తెలియటం చేత దేహాన్ని అర్పించడానికి వెనకాడరు. ఈ దేహం ఎంతకాలం పోషించినా కూడా ఏదో ఒకనాడు నేలకు ఒరగవలసిందే. అటువంటి దేహం వలన ఇతరులకు మేలు కలగడం కన్నా పరమార్థం ఏముంది అని శంకర భగవత్పాదుల వారు కాపాలికుడితో అన్నారన్నమాట. శరీరం శాశ్వతం కాదని గ్రహించడం చేత ప్రాజ్ఞులు లోకోపకార్యాలను శీఘ్రగతిన పూర్తి చేస్తారు. ఇది మహాపురుషుల స్వభావం. ఓ సిద్ధపురుష, నా యొక్క శిరస్సు ఇవ్వడంతో ఎలాంటి సందేహము లేదు. ఇవ్వడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. కానీ నీవి కార్యాన్ని బహుజాగ్రత్తగాను అతి గుంభముగాను పూర్తి చేయాలి. ఎందుకంటే గుంభముగా అంటే గోప్యముగా అన్నమాట. నేను జనులు తిరగాడని ప్రదేశంలో సమాధి నిమగ్నుడై ఉంటాను. ఆ సమయంలో నువ్వొక్కడివే రా అక్కడికి. నీ మనోరథాన్ని పూర్తి చేసుకో. ఎలాంటి సంశయాలు పెట్టుకోక నా యొక్క శిరస్సు ఖండించి అగ్నిగుండంలో వేసి హోమం చేసుకో. ఈ కార్యమంతా నా యొక్క శిష్యులకు తెలియవద్దు. అత్యంత గోప్యముగా కార్యాన్ని పూర్తి చేసుకో. కనుక నా శిరస్సు పొందడానికి అనువైన నిర్జన ప్రదేశం ఎంచుకో అని కాపాలికుడితో శంకర భగవత్పాదులు అన్నాడనమాట. ఇంకా ఏమన్నాడంటే, కాపాలికోత్తమ, నా పలుకులు శ్రద్ధగా విను. మీ యొక్క కార్యం సఫలం కావాలి అంటే ఈ విషయం మన ఇరువురికి తప్ప మరెవరికీ తెలియకూడదు. ముఖ్యంగా నా అంతరంగిక శిష్యులకు తెలిస్తే నిన్ను కూడా వాళ్ళు చంపగలరు. కనుక నువ్వు అతి చాకచక్యంతో వ్యవహరించాలి. ఈ విధంగా శ్రీ శంకర భగవత్పాదుల వారు కాపాలికులతో తమ కార్యాన్ని అతి గోప్యంగా ఉంచారు. ఇరువురు సంతోషించిన వారై ఎంతో మైత్రితో మెలగసాగారు. తన చిరకాల మనోరథం నెరవేరుతుందని సంతోషంతో కాపాలికులు మనస్సు తేలికపడింది. తక్కిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవడానికి తన నిజగృహానికి వెళ్ళాడు కాపాలికుడు. శ్రీ శంకర భగవత్పాదుల వారు
తమ కుటీరానికి చేరుకొని నిశ్చింత మౌనం దాల్చి ఆంతరంగిక శిష్యులతో కూడా ఈ విషయం తెలపక గోప్యముగా ఉంచారు. ఆ కాపాలికుడు త్రిశూలం చేత ధరించి నుదుటున విభూది రేఖలు అలంకరించుకొని మెడలో ఎముకల మాల ధరించి అలా అతడు చిత్తుగా మద్యపానం చేసిన వాడై కండ్లు ఎర్రబడి రక్తగోళాలు వలె ఉన్నాయి. ఇలాంటి రూపురేఖలతో కాపాలికుడు శంకరుడుండే ప్రధాన ప్రదేశాన నిర్భయంగా ప్రవేశించాడు. కాపాలికుడే కాలభైరవుడు అన్నట్లుగా ఉన్నాడు. చూడండి, ఇంతటితో ఈ యొక్క ఘట్టము ముగిస్తాము. తర్వాత వేరే వీడియోలో ఇంకా కొంచెం ముందకుండే జరిగేటువంటి ఏం జరుగుతుందో చూస్తాము. చూడండి, ఇక్కడ అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. మనకు ఈ శిఖర దర్శనం అనేది దర్శిస్తే చాలా మంచిది అని మనకు చెప్తారు. ఇక్కడ చాలా సినిమాలు కూడా తీశారు. మనకు ముఖ్యంగా సాగర సంగమం అనేటువంటి ఒక సినిమా తీశారు. అలాగే ఇంకా చాలా మేము వెళ్ళే టయానికి సూర్యాస్తమయం అవుతూ ఉండింది. అప్పుడు చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉండింది. అది కూడా నేను వీడియోను తీసి ఇక్కడ పెట్టాను. అలాగే ఒకప్పుడైతే టెలిస్కోప్ లేదు, ఇప్పుడు టెలిస్కోప్ పెట్టి మరీ చూస్తున్నారు శిఖరాన్ని. అది ఎంతవరకు శాస్త్రసమ్మతమో మనకు తెలియదు. సరే, ఇప్పుడు మనుషులకు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం ఏమి చేయలేము. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే